నమస్తే అండి, నేను రజాక్. ఈ అఖండ 2 సినిమా ఏమో కానీ పాపం అభిమానులు పడుతున్న ఇబ్బంది అంతా ఎంత కాదు. ఇలాంటి క్రమంలోనే మన ప్రొడ్యూసర్ నిర్మాత సురేష్ బాబు గారు అయితే స్పందించారనమాట. అంటే రానా గారి ఫాదరు, వెంకటేష్ గారి బ్రదరు, రామానాయుడు గారి కొడుకు నిర్మాత సురేష్ బాబు గారు అనమాట. ఈయన రియాక్ట్ అయినారు. అఖండ 2 వాయిదాపై ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక రకమైన బాధలో ఉందన్నట్లుగా ఈయన ఒక ఒపీనియన్ అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. అదేవిధంగా దీని బిజినెస్కి సంబంధించి కూడా ఆయన రియాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేసినాడు. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి ఈయన కూడా వెళ్ళాడంట. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఆయనే చెప్పాడు అనమాట. దానికి సంబంధించి చూద్దాం. అఖండ 2 వాయిదాపై అనేక రకాల వార్తలు దురదృష్టకరమని నిర్మాత సురేష్ బాబు అయితే తన అసహనాన్ని అయితే వ్యక్తం చేసినాడట. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని, సినిమా విడుదలవుతుందని ఆయన చెప్పు. అయితే ఆయన ఏదో ఒక సినిమా తీసినట్టున్నారు, దానికి సంబంధించి ప్రమోషన్లో వచ్చినప్పుడు చెప్పినట్టున్నాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను ఈ ఇష్యూని క్లియర్ చేయడానికి వెళ్ళాను. అందుకే ఈ కార్యక్రమానికి రావడం ఆలస్యమైంది. త్వరలోనే అఖండ 2 సమస్య పరిష్కారం అవుతుంది. త్వరలోనే పరిష్కారం అవుతుంది, కానీ ఎప్పుడు అవుతుంది? అభిమానులు ఎప్పుడు అవుతుంది అని అడుగుతున్నారు. 5వ తారీఖు డేట్ ఇచ్చినారు, 4వ తారీఖు నుంచి సినిమా పడిద్దని చెప్తున్నారు. థియేటర్లో రచ్చరచ్చ చేద్దామని చెప్పేసి బ్యానర్లు కట్టినారు, కటౌట్లు కట్టినారు, పూలదండలు వేసినారు, టపాసులు పేల్చినారు. కట్ చేస్తే సినిమా బయటకు రాదు. 2 గంటల 3 గంటల సినిమా పడుతుందనగా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ కంపెనీ దగ్గర నుంచి సినిమా పడదు అని చెప్తారు. ఇప్పుడు మన నిర్మాత సురేష్ బాబు గారు కూడా ఇంచుమించు అలాంటి మాటలు మాట్లాడినారు. కానీ ఏంటంటే ఈయన కొంచెం అసహనాన్ని వ్యక్తం చేసినారు. ఏంటి, లెక్కల గురించి మాట్లాడుతూ ఉండడంతో. నేను కూడా ఈ ఇష్యూని క్లియర్ చేయడానికి వెళ్ళాను, అందుకే ఈ కార్యక్రమానికి రావడం ఆలస్యమైంది. త్వరలోనే అఖండ 2 సమస్య పరిష్కారం అవుతుంది. అవన్నీ ఆర్థికపరమైన ఇబ్బందులు. అవును, ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. ఆర్థికపరమైనే కదా తలపోట్లు తెచ్చేది టైం ప్రకారం. బయటికి వాటిని వెల్లడించకూడదు. దానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాస్తున్నారు. ఇది దురదృష్టకరం. ఎవడో ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఈ లెక్కలు ఉన్నాయంట. సో దాన్ని బట్టి మొత్తం కూడా సోషల్ మీడియా అంతా కూడా వ్యాప్తి ఇచ్చేసింది. ఇన్ని కోట్లు అప్పు ఉండడం కారణంగానే ఈ సినిమాను ఆపేసినారు, వాళ్ళు కోర్టులో కేసులు వేసినారు. ఇది ఎన్నేళ్ళుగా నడుస్తుంది? 2019 నుంచి ఈ పంచాయతీ నడుస్తూ ఉంది, 2025 వరకు నడుస్తూ ఉంది. దాదాపు 6 సంవత్సరాలకి దీనికి సంబంధించి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు వాళ్ళు వడ్డీతో సహా డబ్బులు ఇస్తేనే సినిమాని వేసుకునే విధంగా ఎవరైతే కేసు వేసినారో వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా దీంట్లో లెక్కలు చెప్పడానికి ఏముంది, దాపడానికి ఏముంది? దీంట్లో దాపరికాలు అయితే ఏమని నాకైతే అర్థం కాలేదన్నమాట. త్వరలోనే అఖండ 2 సమస్య పరిష్కారం అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బయటికి వెల్లడించకూడదు ఆర్థిక సంబంధమైన విషయాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అఖండ 2 రిలీజ్ పోవడానికి ఏవేవో కారణాలు అంటున్నారు. అన్ని కోట్లు చెల్లించాలని రాస్తున్నారు. అవన్నీ కూడా అనవసరపు ప్రస్తావనలు. మరి అవసరమైన ప్రస్తావనలు ఏంటో చెప్తే బాగుండేది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే, రకరకాల వెబ్ ఛానల్స్లోనే, రకరకాల వెబ్సైట్లలోనే దీనికి సంబంధించి లెక్కలు తొక్కలు అన్నింటి గురించి కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎందుకు మాట్లాడుతున్నారు? సినిమా ఆగిపోయిందంటే ఒక రీజన్ తెలియాలా. బాలయ్య బాబు గారు అభిమాని ఉన్నాడు, టక్కుని రేపు సాయంత్రం సినిమా పడుతుంది, నైట్ 9ంటికి షో పడుతుందని టికెట్ తీసుకున్నాడు. కట్ చేస్తే సినిమా పడట్లేదని చెప్పేసి చెప్పారు. మరి అభిమానికి తెలియాలి కదా, సినిమా ఎందుకు బయటికి రావట్లేదు, దేనికి బయటికి రావట్లేదని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది కదా. మరి దానికి మూవీ టీం వచ్చి బయటికి చెప్పుకోవాలి కదా. చెప్పకపోతే మరి అభిమానులు ఏ విధంగా తీసుకుంటారు? వేరే అభిమానులు దీన్ని అలుసుగా తీసుకొని మాట్లాడడానికి కూడా అవకాశం ఉంది కదా. మీ ఓడి సినిమా వస్తుందంటే ఏ రీజన్ లేకుండా సినిమా ఆగిపోవడం ఏంట్రా బాబు అని చెప్పేసి ట్రోల్ కూడా చేస్తారు కదా. ఈ దరిద్రాలు లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాంట్లో తప్పే ఉందో నాకైతే అర్థం కాలేదు. ఆ లెక్కలు అయితే చెప్పకూడదంట. మరి ఆర్థిక లెక్కలు చెప్తే ఏమన్నా నష్టం వచ్చిద్దేమో, మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమైనా వస్తారేమో. అన్ని కోట్లు చెల్లించాలని చెప్పేసి రాస్తున్నారు. అవన్నీ అనవసర ప్రస్తావనలు. ఆడియన్స్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ సమస్య పరిష్కారమై సినిమా విడుదలవుతుంది. గతంలోనే చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు అయితే వచ్చాయని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారనమాట. అయితే ఏం చెప్తారు చివరాఖరికి? అభిమానులను అయితే బాధ పెట్టినారు. ఈ సినిమా ప్రస్తుతానికి 12వ తారీఖు అంటున్నారు, 9వ తారీఖు అంటున్నారు, 12 అంటున్నారు. లేదంటే కనుక సంక్రాంతి సందర్భంగా జనవరిలో వచ్చింది అంటున్నారు. లేదంటే December 25 న్యూ ఇయర్ అను, అదేవిధంగా మన క్రిస్మస్ 2 కలిసి వస్తాయి కాబట్టి క్రిస్మస్కి ముందు 19th రిలీజ్ అవుతుంది అంటున్నారు. ఇలా 4-5 డేట్లు అయితే చెప్తున్నారు. ఏ డేట్ కూడా కన్ఫర్మ్ కాలేదు. సో ఒకవేళ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను వచ్చి మీకు చెప్తామైతే జరుగుతుంది. బట్ ఏంటో మరి ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంత కాన్స్పిరసీస్ మెయింటైన్ చేస్తారు కాబట్టి సురేష్ బాబు గారు మాట్లాడిన తీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఏదో ఈ విషయాలు తెలియకూడదంటే తెలిస్తే ఏమవుతుంది? ఆ లాస్ట్ ఏమైనా జనం తీసుకుంటారా, అభిమానులు తీసుకుంటారా? అసలే కాకెక్కిపోయి ఉన్నారు ఎందుకు సినిమా రిలీజ్ చేయలేదని చెప్పి. ప్రొడ్యూసర్ల కష్టాలు ప్రొడ్యూసర్కి ఉన్నాయి, కాదనట్లేదు. బట్ చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా. ప్రీమియర్స్ పడుతున్నాయి అన్నారు, పడలేదు. ఎక్కడ మళ్ళీ అబ్రాడ్ కంట్రీస్లో ప్రీమియర్స్ పడుతున్నాయి అన్నారు, పడలేదు. నెక్స్ట్ డే నుంచి సినిమా ఇండియా మొత్తం కూడా సినిమా వస్తుంది అన్నారు, రాలేదు. మరి ఎందుకని అడుగుతాడు కదా. టికెట్లు బుక్ చేసుకుని కూర్చున్నారు కదా, దేశవ్యాప్తంగా టికెట్లు బుక్ చేసుకుని కూర్చున్నారు. మరి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? అది అడిగితే నెంబర్ల గురించి మాట్లాడకూడదని చెప్పి సురేష్ బాబు గారు చెప్పారు.